కానీ నిజానికి అసలు ఫార్ములా ఈ స్పోర్టింగ్ ఈవెంట్ అది కేవలం ఒక మోటార్ రేసా అంటే కాదు. నీల్సన్ సర్వే ప్రకారం 700 కోట్ల రెవెన్యూ బూస్ట్ అయిందని ప్రపంచ స్థాయిలో. ఇక్కడ ఫార్ములా ఈ వస్తే హైదరాబాద్ నగరానికి రకరకాల దాని శాటిలైట్స్ కానివ్వండి, 190 దేశాలు చూడడం కానివ్వండి, లేకుంటే ఇంకొడన్న స్పోర్ట్స్ స్టార్స్ సచిన్ టెండూల్కర్ గారు లాంటి వాళ్ళు, శిఖర్ ధవన్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే నటులు, కేంద్ర మంత్రులు, అనురాగ్ ఠాకూర్ గారు లాంటి వాళ్ళు, ఇంతమంది ఇక్కడికి వచ్చిండ్రు. ఈ రెవెన్యూయే కాకుండా సుమారు అదే సమయంలో హైదరాబాద్ నగరంలో మొబిలిటీ వీక్గా అప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెచ్చిన పెట్టుబడులు ఇగోండి. బిలిటీ ఎలక్ట్రిక్, కేసీఆర్ గారితో పాటు ఆ బృందం మొత్తం కూడా బిలిటీ ఎలక్ట్రిక్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, వాళ్ళ ఫెసిలిటీ ఇక్కడ ఏర్పాటు చేయడానికి అప్పుడే శ్రీకారం చుట్టిండ్రు. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ కూడా అయిపోయింది అది. అటెరో బ్యాటరీ, ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ, ఫార్ములా ఈ రేస్ అవన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్. మనం ఈవీ పాలసీ కూడా తీసుకోవడం జరిగింది. ఇగోండి అటెరో, అప్పుడు కేటీఆర్ గారు ఆ యొక్క సంస్థ బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్ ఇది కూడా పూర్తి అయిపోయింది, గ్రౌండ్ అయిపోయింది. ఇగోండి అలాక్స్ కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, అప్పటి మంత్రి కేటీఆర్ గారితో పాటు వాళ్ళు ఒప్పందం చేసుకోవడం. అమర్ రాజా బ్యాటరీస్, దానికి సంబంధించిన వారి చైర్మన్ జయగల్లా గారు, వారు ఇక్కడ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి, ఎందుకంటే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ పాలసీ ఉన్నది, ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఉన్నది. ప్రభుత్వం కూడా చాలా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తుంది అని వాళ్ళ స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వదిలేసి కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టడం జరిగింది. దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆ ఫార్ములా ఈ రేస్ చుట్టూ ఇన్ని పెట్టుబడులు తీసుకొని వచ్చారు. అయితే ఇవాళ ప్రధాన ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఫార్ములా ఈ విషయం మీద ఇవాళ రాష్ట్ర ప్రజలు అందరికీ అర్థమైపోయారు. ఇది లొట్టపీస్ కేసు, వాస్తవం ఏం లేవి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో కేవలం కక్షపూరిత రాజకీయంగా కేటీఆర్ గారిని బద్నాం చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇన్సెక్యూరిటీ ఉంది కాబట్టి. ఇన్సెక్యూరిటీ ఏంటిది? హిందీ బ్రహ్మాండంగా మాట్లాడతారు, తెలుగులో ఇక్కడ ప్రజల్లో మమేకమవుతారు, ఆంగ్లేయంలో ఇంగ్లీష్లో ప్రపంచ స్థాయిలో పోతారు, అక్కడ పోయి పెట్టుబడులు తీసుకొని వస్తారు, భారతదేశం గురించి గొప్పగా మాట్లాడతారు, తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడతారు. అది దావోస్ కానివ్వండి, ఏ దేశమన్నా కానివ్వండి. అది రేవంత్ రెడ్డిలో ఇన్సెక్యూరిటీ ఉన్నది. ఆ ఇన్సెక్యూరిటీతోని ఎట్లా బురద చల్లుదామా, ఎట్లా క్యారెక్టర్ అసాసిన్ చేద్దామా అనే ఒక కక్షతోని ఇవాళ ఆ కేసు పెట్టారు. సరే, మేము తెచ్చిన కంపెనీస్, కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిన కంపెనీస్ కేవలం ఫార్ములా టైంలో చెప్తేనే మీ ముందు అలాక్స్ కానివ్వండి, లేకపోతే అటెరో కానివ్వండి, లేకపోతే అమర్ రాజా కానివ్వండి, లేకుంటే బిలిటీ కానివ్వండి, ఇది కేవలం ఒక్క సమిట్, ఒక్క కార్యక్రమం చేపడితేనే ఇన్ని పెట్టుబడులు తీసుకొని వచ్చారు కదా. ఇక గతంలో వెనక్కి పోతే ఫాక్స్కాన్ ఉన్నది, అమెజాన్ ఉన్నది, రకరకాల కంపెనీలు ఉన్నాయి. కానీ ఇవాళ ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాంటి కంపెనీలు తెస్తున్నాయో అది కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలి. గత సంవత్సరం దావోస్కి వెళ్ళినప్పుడు గోధి ఇండియా అనే కంపెనీ, దాన్ని చూసుకుంటే దాని యాన్యువల్ స్టేట్మెంటే కేవలం 10 లక్షల రూపాయలు ఏదో ఉన్నది. వాళ్ళు 5,000 కోట్లు పెడతారు అని ప్రకటిస్తారు. అమెరికా దాకా పోయి సొంత తమ్ముని కంపెనీతోని, స్వచ్ఛ బయో అనే కంపెనీతోని 1000 కోట్ల ఒప్పందం అని చెప్తారు. అది ఎక్కడ కనబడదు. పోయి చూస్తే జూబ్లీ హిల్స్లో ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో దాని పేరు మీద ఆఫీస్ అనేసి పెడతారు, కానీ అది వాస్తవానికి అక్కడ ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్. ఇంకొకటి ఏదో వాల్ష్ కర్రా అనే కంపెనీ 800 కోట్లని, అవి ఎక్కడ కనబడవు. ఇవన్నిటిని ఉర్సా క్లస్టర్, అప్పటికి కూడా అది ఎక్కడ కూడా మీకు ఇంటర్నెట్లో ఎక్కడ కనబడకపోయినా ఇగో ఉర్సా క్లస్టర్ ఇదేదో వాళ్ళు కూడా పెట్టుబడులు పెడతారు అనేసి ప్రకటనలు. ఇక లేటెస్ట్ చాలా విచిత్రం, జనరలీ పెట్టుబడి ఎప్పుడు ప్రకటిస్తారు? కంపెనీ ఉన్న తర్వాత, కంపెనీ వ్యాపారాలు చేస్తుంటే
వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతారు. వాళ్ళకి నిజంగా అంత ఆర్థిక లావాదేవీలు ఉంటే, అంత స్తోమత ఉంటే వాళ్ళు పెట్టుబడులు పెడతారు. అలాంటి ఒక కంపెనీ 10 జూన్ 2025న పాపం సెక్రటేరియట్ నుంచి, సచివాలయం నుంచి వార్త రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వార్త రాగానే మా మీడియా వాళ్ళందరూ కూడా ఇది నిజం కావచ్చు అనుకొని రిపోర్ట్ చేసేస్తారు. అరే తెలంగాణకు మంచి జరుగుతుంది కదా, తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి కదా, ఇన్ని ఉద్యోగాలు అంటున్నారు కదా, 2000 కోట్లు అని అంటున్నారు కదా అని వాళ్ళు ప్రకటించగానే మనం రాసేస్తాం. ఇగోండి హన్స్ ఇండియా, పీటీఐ, ద వీక్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ద హిందూ, ఇన్ని పత్రికల్లో ఏంటిది వార్త అని అంటే మనకిన్ బయో అనే సంస్థకు 340 కోట్ల పెట్టుబడి ఈ శైవా గ్రూప్ అండ్ టరానిస్ క్యాపిటల్ యుఏఈ వాళ్ళు మధ్యలో ఒప్పందం మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం. వాళ్ళు మధ్యలో ఉండి మధ్యవర్తిత్వం చేసి రాష్ట్ర సచివాలయంలో ఎంఓయూలు చేపట్టడం. 340 కోట్లు, అబ్బా మనకిన్ బియో ఏంటిదబ్బా ఇది అనేసి అనుకుంటే ఆ కంపెనీ 340 కోట్లు వీళ్ళు జూన్లో ప్రకటిస్తారు. కంపెనీ యొక్క పుట్టుకనే 6 రోజుల క్రితం, అంటే 12 నవంబర్న రిజిస్ట్రేషన్ చేస్తారు. కంపెనీ పుట్టక ముందే కంపెనీ 340 కోట్ల పెట్టుబడి అంట తెలంగాణలో. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డాక్యుమెంట్. ఇది రిజిస్ట్రేషన్ అయిందే కంపెనీది 12 నవంబర్న. రిజిస్ట్రేషన్ కాకముందే, పుట్టకముందే పిల్లవాడు ఎస్ఎస్సి చదవగలుగుతాడా, ఎస్ఎస్సి సర్టిఫికేట్ తెచ్చుకోగలుగుతాడా? పుట్టకముందే. కానీ ఇక్కడ కంపెనీ పుట్టకముందే 340 కోట్ల పెట్టుబడి అంట. అబ్బా నిజంగా ఎంత పోనీ పుట్టిందేదో పుట్టింది, ఎంత వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంది అని చూస్తే పేడప్ క్యాపిటల్ 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయల కంపెనీ, ప్రకటన మాత్రం 340 కోట్లు. బోగస్ కంపెనీలు.